హాయ్ వ్యూస్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. బట్ కనుమ రోజైనా ఈ క్రైమ్ వీడియో ఇవ్వక తప్పటం లేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగున్నారు, ఫాలోఅప్ చేశాను, నిన్నే వీడియో ఇవ్వాలి వద్దులని ఆగా. బట్ ఈ రోజుకి ఇంకా దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకా రాలి. సో దాంతో ఖచ్చితంగా అప్డేట్ ఇద్దాం అనిపించాను. ఖమ్మం రూరల్ ఏరియా రాజు గృహ కల్పలో ఉన్నటువంటి సంజయ్ సాయి అన్నదమ్ములు. వాళ్ళ అమ్మ నాన్న నార్మల్ సాధారణటువంటి కూలీ నల్లి చేసుకున్న ఒక సాధారణ కుటుంబం. ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు సాయి ఎక్కడ హైదరాబాద్లో. సంజయ్ వచ్చేసి చదువు కంప్లీట్ అయింది. చిన్నవాడు సంజయ్ వయసు వచ్చేసి 22, వాళ్ళ అన్న వచ్చేసి 24. పండగకి సంజయ్ ముందు వచ్చాడు. సో వాళ్ళ అన్న ఫోన్ చేశాడు, అరే సంజయ్ నేను బయలుదేరానరా, ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గరికి నైట్ వచ్చేసరికి 1:15 అలా ఇద్దరా రారా అన్నాడు. సరే అని నైట్ బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి సంజయ్ మన నైట్ అంటే 13వ తారీఖు నైటు వాళ్ళ అన్నకు వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ పెట్టిన దానిలో నా ముందు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు, నేను ఫాలో అవుతూ వచ్చా, గురుదత్త ట్రస్ట్ గురుదత్త బోర్డు ఆ ఏరియా వరకు నేను వచ్చున్నాను. ఈ లోపు నన్ను కూడా వాళ్ళు వెంబడిస్తున్నారు. సో ఆ అమ్మాయిని చంపేస్తున్నారు, నన్ను కూడా చంపుతారేమో, నన్ను కూడా కిడ్నాప్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ కన్ఫ్యూజన్తో ఉంది. అండ్ ఏ మాత్రం ఆలోచించినా కొంచెం తేడా కొడుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఒక క్లారిటీ నేను రాలేను, మీరు కూడా రాకండి. నాకు ఎవరు టచ్ చేయని పాయింట్ ఒకటి నాకు కనిపించింది. ఇక్కడ ఆత్మహత్య ఏమో నాకు అనిపించింది. మీరు అనొచ్చు దారుణంగా హత్య చేస్తే మీరేంటంటే అలా అంటారండి. నేను మరలేదంటున్నా, కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు హత్య ఆత్మహత్య 2 చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు వాళ్ళు, ఆ అమ్మాయిని కూడా చంపారు అన్నట్టుగా ఈ కుర్రాడు వాయిస్ మెసేజ్ పెట్టేవాళ్ళు అన్నకి. అవునా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత ఇతను వెతుక్కుంటూ వెళ్తే బైక్ మాత్రం ఒకటి ఉంది, ఇతను కనిపించలే. నిన్న అతని బాడీ ఎక్కడ కనిపించింది? నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ దగ్గర. అది వచ్చేసి ఏంటి, ఖమ్మం జిల్లా మన రఘునాథపాలెం దగ్గర తాళకు అనే సమ్ ప్లేస్, అంటే ఖమ్మంకు ఆల్మోస్ట్ బయట అన్నట్టు. మేబీ ఇతనిని వేరే ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి ఉండాలి. లేదు మరి ఏదైనా ఇష్యూస్ ఉండటం వల్ల ఇతను అలా చెప్పి ఆడికి వెళ్ళిపోయి చనిపోయాన్నా ఉండాలి. ఎందుకంటే ఇతను చనిపోయిన దగ్గర పుర్రెల మందు డబ్బా కనిపించింది. ఒకవేళ అవతల వాళ్ళే చంపేసి ఆత్మహత్య క్రియేట్ చేద్దాం చేశారా, విచారణలో తెలియాలి. లేదు ఇతనే ఆ రకంగా చనిపోయాడా, విచారణలో తెలియాలి. వాళ్ళ కుటుంబ సభ్యులుగానే వాళ్ళ అన్నగారిని చెప్తుంది ఏంటి, మావోడు ఎప్పుడైతే లాస్ట్ మెసేజ్ పెట్టాడో అందులో క్లియర్గా అన్న నన్ను చంపేయబోతున్నారు, అన్న ఒక అమ్మాయి నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను కూడా వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. అసలు అంత టైం ఉండిద్ది ఒకసారి మీరు చెప్పండి. వాయిస్ మెసేజ్ పెట్టే అంత మేబీ ఉండొచ్చు, టైం ఉండొచ్చు. లేదు వాళ్ళు వెంబడిస్తున్నప్పుడు ఆ భయంలో పెట్టి ఉండొచ్చు. లేదా మనం అనుకున్నట్టుగానే వాంటెడ్గా ఏదైనా అలా క్రియేట్ చేసి పెట్టి ఉండొచ్చు. సో నేను మరలా చెప్తున్నా, కన్ఫ్యూజన్ అస్సలు వద్దు. సంజయ్ చనిపోవటం చాలా చాలా బాధేస్తుంది నాకు కూడా. పండక్కని ఇంటికి వచ్చి ఆ రకంగా చనిపోవటం అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఎందుకంటే అంత ఘోరంగా చంపింది ఎవరు? అసలు డౌట్ నాకు ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు ఒక మహిళని కిడ్నాప్ చేశారన్నారు, ఒక మహిళ మిస్ అయిందని చెప్పేసి ఖమ్మం చుట్టుపక్కల ఎక్కడ కంప్లైంట్ రాలి. ఒక మహిళని చంపేశారు అన్న వేళ కంప్లైంట్ ఎక్కడా రాలి, బాడీ కూడా దొరకల. ఈ అబ్బాయి మిస్ అయ్యాడన్న కంప్లైంట్ వచ్చింది, ఆ తర్వాత ఈ అబ్బాయి బాడీ దొరికింది. సో ఇక్కడ ఆ అమ్మాయి అన్నది అసలు నాకు ఎక్కడ కనిపించలే, వినిపించలే. మీకు కనిపించడం కావచ్చు, వినిపించడం కావచ్చు, ఆ కేసు తలికన ఉందా, ఎక్కడా లేదు. సో ఇప్పుడు చెప్పండి, అయితే అమ్మాయిని ఎరగా పెట్టి ఇతను కిడ్నాప్ చేసి చంపన్నా ఉండాలి, లేదు ఇతనంతా ఇతనే అది రకమైన స్టోరీని క్రియేట్ చేసి చనిపోయినా ఉండాలి. బట్ నిజాలు ఏంటన్నవి ఖమ్మం పోలీసులు విచారణ చేస్తేనే తెలిసింది. పేదవాళ్ళే అని కేసు పక్కగా పెట్టుకొని ఖచ్చితంగా విచారణ చేయాలి, పోస్ట్ మార్టం చేయాలి. ఇతను ఎవరైనా కొట్టారా, బలవంతంగా పురుగుల మంది తాపించారా, అసలు ఏం జరిగిందండి, ప్రాపర్ వెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్, ప్రాపర్గా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ అంటే మళ్ళీ నైట్ టైం అయినా సరే కొంచెం దొరుకుతాయి. సో సీసీటీవీ ఫుటేజ్, ఇతను కాల్ డేటా, ఇతను అంతకుముందు ఎవరితో మాట్లాడున్నాడు ఏంటి, అవన్నీ బయటికి తీయాలి. వాట్సాప్ చాట్ బయటికి తీయాలి. అప్పుడు అసలు నిజాలు తెలుస్తాయి. వాంటెడ్ ఇతనా, లేదు ఇతను వేరే ట్రాప్ చేశా, లేదు వేరే అమ్మాయిని ఆ రకం వాళ్ళు చేయబోతే ఈ అబ్బాయి అడ్డుపడితే ఆ అమ్మాయిని చూసి ఈ అబ్బాయిని చంపారు, అన్నీ బయటపడాలి. సో కొంచెం టైం పట్టేది. బట్ నిజాలు తెలియాలంటే పోలీసుల చేతుల్లోనే ఉంది.